సన్నగా తెల్లగా ఉన్న అమ్మాయిలే అందంగా ఉంటారు. నా ఓన్ వేలో నేను ఆల్రెడీ బ్యూటిఫుల్గానే ఉన్నాను. బ్యూటీ అంటే సైజ్ అండ్ స్కిన్ టోన్ మాత్రమే అని మీరు అనుకుంటే ఇంకా మీరే ఎదగాలి. పెళ్ళెప్పుడు చేసుకుంటున్నావు? పెళ్లి చేసుకుంటేనే ఏ అమ్మాయికైనా కంప్లీట్నెస్ వస్తుంది. అప్పుడే ఆడదాని జీవితానికి అర్థం. ఐఎమ్ ఆల్రెడీ కంప్లీట్ విత్ మై ఓన్ సెల్ఫ్. మ్యారేజ్ అనేది చాయిస్ మాత్రమే, పర్పస్ కాదు ఏ ఉమెన్కి. ఈ జాబ్లు పాడు ఆడపిల్లకి అవసరమా? పెళ్లి చేసుకుంటే నీ మొగుడు చూసుకోడు. నా ఓన్ ఇండిపెండెన్స్ కోసం, నా డ్రీమ్స్ కోసం నేను వర్క్ చేస్తాను. దానికి హస్బెండ్కి సంబంధం ఏంటి? ఏ ఆడపిల్లకైనా అడ్జస్ట్ అవ్వడము, కాంప్రమైజ్ అవ్వడం ఇట్లాంటివి తెలిసి ఉండాలి. నాకు రెస్పెక్ట్ దొరికే చోట అవసరాన్ని బట్టి ఖచ్చితంగా అడ్జస్ట్ అవుతాను. అంతేగాని నేను సఫర్ అవ్వడం ఇష్టపడే వాళ్ళ దగ్గర అస్సలు అడ్జస్ట్ అయ్యేదే లేదు. కాస్త నిదానంగా అణిగిమణిగి మాట్లాడు. అట్లా ఉంటేనే మంచి అమ్మాయి అనిపించుకుంటావు. సైలెంట్గా అణిగిమణిగుంటేనే గుడ్ గర్ల్ అని అర్థం కాదు. అవసరాన్ని బట్టి వాయిస్ కూడా రైజ్ చేయాలి, అది కూడా ఇంపార్టెంటే. ఆ వంట వార్పు ఏదో నేర్చుకున్నావా? ఆడపిల్ల అన్నాక ఏం చేసినా వంట చేయక తప్పుద్దా? వంట చేయడం ఒక స్కిల్ మాత్రమే, ఇట్స్ నాట్ ఉమెన్ డ్యూటీ. కాస్త డ్రెస్ మీదకి చున్నీ వేసుకో. ఆడపిల్ల అన్నాక పద్ధతిగా ఉండాలి, లేకపోతే అబ్బాయిల కళ్ళన్నీ మీ మీదే ఉంటాయి. ఎంతసేపు అమ్మాయిల్ని జడ్జ్ చేయకుండా అబ్బాయిలకు కూడా అమ్మాయిల్ని రెస్పెక్ట్ చేయడం నేర్పిస్తే మంచిదేమో. ఈ ఇండిపెండెన్స్ పాడు అంటా కూసుంటే చివరికి ఆడపిల్ల ఒంటరిగానే మిగిలిపోవాలి. తొందరగా నువ్వు చూసి పెళ్లి చేసుకో. రాంగ్ కంపెనీ అంతా సఫర్ అయ్యే కంటే రైట్ కంపెనీన్ కోసం వెయిట్ చేయడం, ఆర్ఎల్స్ ఒంటరిగా మిగిలిపోవడం కూడా మంచిదే నా వరకు. అట్ట గట్టిగా నవ్వకు. ఆడపిల్ల అన్నాక అట్ట నవ్వకూడదు, నలుగురు ఏమనుకుంటారు? అరే, నవ్వొస్తే నవ్వడం కూడా తప్పేనా? ప్రతిదానికి మాటకు మాట చదువుతున్నావు. నీకు చాలా తలపోగరమ్మాయి. నీలాంటి అమ్మాయిని ఎవరు ఇష్టపడరు. నాకు నచ్చినట్టు బ్రతికే హక్కు ఖచ్చితంగా నాకు ఉంటుంది. దాన్ని మీరు తలపోగరు అంటారేమో, నేను సెల్ఫ్ రెస్పెక్ట్ అంటాను. డియర్ ఉమెన్, ఈ సొసైటీ ఏం చెప్పినా సరే అది నువ్వు కాదు. నువ్వు ఏదైతే చూస్ చేసుకుంటావో అదే నువ్వు. చూస్ వాట్ మేక్స్ యూ హ్యాపీ. హ్యాపీ ఉమెన్స్ డే టు ఆల్ ది ఉమెన్ అవుట్ దేర్.